జానీ కేసు అంతా అల్లు అర్జున్కి తెలిసే జరిగిందా? కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడని, పలుమార్లు తనపై అత్యాచారం చేశారని లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. కొంతమంది బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంటే, మరికొందరు మాత్రం జానీ మాస్టర్కు సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి, బీజేపీ నేత మాధవీలత షాకింగ్ కమెంట్స్ చేసింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్కు సపోర్టుగా మెగా బ్రదర్ నాగబాబు పోస్ట్ చేయడంతో తనకు నచ్చలేదని, ఆ విషయంలో తాను బాధపడ్డానని చెప్పుకొచ్చింది మాధవీలత. నటుడు నాగబాబుకి కూడా ఒక కూతురు ఉంది కదా, తన కూతురి కంటే బాధితురాలు చాలా చిన్నదని కౌంటర్ ఇచ్చారు. అలాగే మహాసేన రాజేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. జానీ మాస్టర్కు సపోర్టుగా మాట్లాడుతూ తన ఫాలోవర్స్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం అన్నారు. మీ దృష్టిలో జానీ మాస్టర్ మంచివాడు అయి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం అతను మంచి వ్యక్తి కాదని అర్థమవుతుంది కదా. సాక్ష్యంగా నేను ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలున్నాయి. జానీ ఎలాంటి వాడో నాకు తెలుసు అని కౌంటర్ ఇచ్చారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, ఆ అమ్మాయి 16 లేదా 17 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ సమయంలో జానీ మాస్టర్ మాయ మాటలు నమ్మి అతనితో ఓ 6 నెలలు రిలేషన్లో ఉంది. ఆ మాటలకు ఆమె మోసపోయింది. ఆ తర్వాత అతడి నిజస్వరూపం తెలుసుకుని బయటకు వచ్చింది. ఇండిపెండెంట్గా పనిచేయడం స్టార్ట్ చేసింది. ఆ సమయంలో ఆ అమ్మాయి టీనేజర్, ఇప్పుడిప్పుడే 22 సంవత్సరాలు. ఆమె ఇండిపెండెంట్గా పనిచేయడం జానీ మాస్టర్కి ఇష్టం లేదనుకుంటా. బహిరంగంగా కూడా ఆమెను చాలా టార్చర్ చేశాడని చెప్పింది. పుష్ప 2 షూటింగ్ సమయంలో ఆ అమ్మాయి పనిచేస్తుంటే అక్కడికి జానీ మాస్టర్ వచ్చి గొడవపడ్డారు. నానా రచ్చ చేశారు. ఆ సమయంలో సుకుమార్ గారే ఆ పంచాయతీ పెట్టి ఆ గొడవను క్లియర్ చేశారు. ఆ సినిమా షూట్లో ఇంత పెద్ద గొడవ జరిగింది. ఆ విషయం అల్లు అర్జున్ కూడా తెలుసు కాబట్టే అల్లు అర్జున్, సుకుమార్ కూడా ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలుస్తున్నారు. ఆ తరువాత విశ్వక్సేన్ సినిమా సైట్లో కూడా ఇలాంటి ఇష్యూనే జరిగింది. ఇవన్నీ తెలుసుకొని మూవీ ఛాంబర్ పెద్దలు జానీ మాస్టర్ని సస్పెండ్ కూడా చేశారు అని షాకింగ్ విషయాలను వెల్లడించారు మాధవీలత. ఆ అమ్మాయికి వందల మెసేజెస్ పంపిస్తారు. నువ్వంటే ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది, నువ్వు లేకుంటే నేను బతకలేను అంటూ షూటింగ్ల దగ్గర ఆమెను జానీ మాస్టర్ ఎన్నోసార్లు అవమానించారు. అంతేకాదు, ఆమెను ఎన్నోసార్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు, చాటింగ్, కాల్ రికార్డ్స్ ఆధారంగానే ఆ అమ్మాయి జానీ మాస్టర్పై ఫిర్యాదు చేసింది. అందుకే పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు అని పలు సంచలన విషయాలను వెల్లడించింది. నిజానిజాలు తెలుసుకోకుండా అమ్మాయిపై నిందలు వేయడం సరికాదని, తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు. మీ విషయంలో మీరు స్నేహితుడే కావచ్చు, ఆప్తుడే కావచ్చు, కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం ఆ వ్యక్తి మాత్రమే విలన్. నిజానికి టాలెంట్ వేరు, క్యారెక్టర్ వేరు కదా. ఒక ఆడపిల్లకి ఇష్టం లేనప్పుడు ఎవరూ కూడా ఆమెను బలవంతం చేయకూడదు. నలుగురిలో అవమానించడం, సినిమా అవకాశాలు రాకుండా చేయడం ఏమాత్రం సరికాదు అంటూ ఇండైరెక్ట్గా నాగబాబుకి గట్టి కౌంటర్ ఇచ్చింది నటి మాధవీలత.